ఉంచెదమని తలపోయక ఎరుగారు మరణముని కామని నరకమున్నదని వారెరుగారు ఎరుగారు మరణముని కామని నరకమున్నదని వారెరుగారు చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడే పాపులకై సిలువలో వేలాడే పాపులకై ఇహమందు నీకు కలవానియు చనిపోవు సమయాన వెంటరావు ఇహమందు నీకు కలవానియు చనిపోవు సమయాన వెంటరావు చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమున చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమున చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడే పాపులకై సిలువలో వేలాడే పాపులకై మనలను ధనవంతులుగా చేయును దారిద్రుడాయేను మన ప్రభువు మనలను ధనవంతులుగా చేయును దారిద్రుడాయేను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించు శ్రీ యేసుని రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము శ్రీ యేసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడే పాపులకై సిలువలో వేలాడే పాపులకై సిలువపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమేతువు సిలువపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమేతువు అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించు
నీదు జీవితము ఆయన కొరకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారి ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడే పాపులకై సిలువలో వేలాడే పాపులకై. తర్వాత పాట 145 దాని కంటిన్యూషన్ అండి. మహిమ జీవనమే మాకు యేసేలే మహిని చేదగు మరణ బాధలు మరురమాయలే మహిని చేదగు మరణ బాధలు మరురమాయలే మహిమ జీవనమే మాకు యేసేలే కృంగిపోయి ఉంటివా కుమిలిపోయినంటివా కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుటమై కృంగిపోయి ఉంటివా కుమిలిపోయినంటివా కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుటమై కదలి యేసుని చేరినా కలుగు భాగ్యము సోదరా కదలి యేసుని చేరినా కలుగు భాగ్యము సోదరా మహిమ జీవనమే మాకు యేసేలే అంధకార లోయలో అంతులేని ఊబిలో అణగిపోతూ పెనుగులాడి వనకు ఆపదలే అంధకార లోయలో అంతులేని ఊబిలో అణగిపోతూ పెనుగులాడి వనకు ఆపదలే ఆదరించును వాక్యమే అంతులేని ఆనందమే ఆదరించును వాక్యమే అంతులేని ఆనందమే మహిమ జీవనమే మాకు యేసేలే పాప శోధనాదులే శాప వ్యాధి బాధలే పరితపించి దురితపించి పరుని బాణములే పాప శోధనాదులే శాప వ్యాధి బాధలే పరితపించి దురితపించి పరుని బాణములే కరుణ యేసుని కాంచుమా శరణు జీవము కోరుమా కరుణ యేసుని కాంచుమా శరణు జీవము కోరుమా మహిమ జీవనమే మాకు యేసేలే
మరణ పాశపు భయములెన్నో ఉరిమిలాగినా జడియనేందుకు వేగమే సిలువ దరి కరుణించుమా జడియనేందుకు వేగమే సిలువ దరి కరుణించుమా మహిమ జీవనమే మాకు యేసువే యేసువు నివాసియై దోషములు భరించెనే గాయములచే మరణమొంది తిరిగి లేచెనులే యేసువు నివాసియై దోషములు భరించెనే గాయములచే మరణమొంది తిరిగి లేచెనులే యేసు జీవపు ఊటయే నిత్య జీవపు ఊటయే యేసు జీవపు ఊటయే నిత్య జీవపు మాటయే మహిమ జీవనమే మాకు యేసువే ప్రత్యేకమైన కీర్తన యెహోషువ గారు వచ్చి ఒక కీర్తన పాడి వినిపిస్తారు. అవకాశం ఇస్తాను. ఒక పాట ఏదో ఒకటి మీరు పాడితే తర్వాత బ్రదర్ వింటాం. సాంగ్ నెంబర్ 241 దేవాని దివ్యవాణి దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను హల్లెలూయా 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 పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యముతో పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యముతో కల్వరికి నడిపించి కలుషములను తొలగించి కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను ఓ మా హృదయము వెలిగించెను దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను వాన వంటి వాక్యము తేనె కంటే మధురము వాన వంటి వాక్యము తేనె కంటే మధురము వెండి బంగారముల వెలయంతాయినాను
జగముల వెలయంతాయినాను తొలతోగవు నీ వాక్యముతో ఓ తొలతోగవు నీ వాక్యముతో దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను నీ వాక్యము నీరయ్యుండే మా దాము తీర్చుచుండే నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే ఆ నీరే మాకు స్నానము పానము ఆ నీరే మాకు స్నానము పానము నీ వాక్యము మాకియోమా ఓ నీ వాక్యము మాకియోమా దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలము మాకియోమా ఓ నీ బలమును మాకియోమా దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను సోత్యై మెత్తన చేయు విత్తనమై ఫలించును సోత్యై మెత్తన చేయు విత్తనమై ఫలించును ఖడ్గము వలె మము దోయుచు కలుషములను కోయుచు ఖడ్గము వలె మము దోయుచు కలుషములను కోయుచు నీ రూపము మాకియోమా ఓ నీ రూపము మాకియోమా దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను ఆతము వలె దిద్దులు మాము అగ్ని అయి కాల్చును చేత అద్దము వలె దిద్దులు మాము అగ్ని అయి కాల్చును చేత నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ మహిమను మాకియోమా ఓ నీ మహిమను మాకియోమా దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను హల్లెలూయా 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 ఇంతవరకు కీర్తనల ద్వారా మన తండ్రి అయిన దేవుని మనము శుద్ధిపరిచి ఉన్నాము. మరి వాక్య భాగానికి వెళ్ళే ముందుగా మన మధ్యలో ఉన్న సహోదరులు విజయ్ గారు
వాక్యములతో ప్రార్థించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధిగా ప్రేమమైన చూడండి ఎంతకాలం కాసి కాపాడి ఉన్నతమైన జన్మ మా ప్రజలు ప్రసాదించినటువంటి ప్రభావ ఆనందం అందుబాటు ప్రభావ ఈ కాలం నుంచి జరిగిన క్లాసులు మొత్తం కూడా ప్రభావం అనివార్యంగా జరిగినాయి మేము నమ్ముచు ప్రభావ మీ కృపలో దయలో మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడుచు ప్రభావ సాయంత్రకాల సమయంలో ప్రభావ ఆత్మీయ ఆహారాన్ని మేము భుజించుండగా ప్రభావ ఈ ఆత్మీయ ఆహారాన్ని నిరంతరంగా నిరంతరంగా ప్రభావ మేము జీవించేంత కాలం మా హృదయంలో దాచిపెట్టుకుని మీరే సహాయం చేయమని మా తండ్రిగా మీరున్నారు కాబట్టి ప్రభావ మీరే సహాయం చేస్తారని నమ్ముతూ నా ప్రభు నా రక్షకుడని యేసుక్రీస్తున్నామని నేర్పం పాటిస్తున్నాము తండ్రి. వాటర్లో సాయం చేసి వాక్యం మీద ప్రార్థించిన సహోదరులందరికీ కూడా ప్రభునామాలు ఇస్తున్నాము. మరిటి సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు సహోదరులు జాన్వి గారికి సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. సహోదరులు జాన్వి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కూడి వచ్చినటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ప్రతి కుటుంబానికి మూలము దేవుడే. కుటుంబ వ్యవస్థను ఏర్పరచిన వాడు దేవుడు. కుటుంబం అంటే ఒక భార్య, భర్త, వారి యొక్క పిల్లలు అని మనం అనుకుంటే, ఒక స్త్రీని పురుషుని జతపరిచి కుటుంబంగా ఏర్పరిచినటువంటి వాడు దేవుడే. ఆదికాండం మనం గమనిస్తే 2వ అధ్యాయంలో మరి మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేయడాన్ని 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు మనం గమనించవచ్చు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు కొట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండరు. ఇది కుటుంబ వ్యవస్థకు కీలకమైనటువంటి మూలమైనటువంటి కార్యము. కాబట్టి ఇది దేవుడు ఏర్పరచినటువంటి వ్యవస్థ కుటుంబం అనేది. ఈ కుటుంబ వ్యవస్థ ఎంత కీలకమైంది అంటే ఈ సమాజానికి మాత్రమే కాకుండా సంఘానికి కూడా మూలము ఒక కుటుంబమే. అంతే కదా, కుటుంబాలు కొన్ని కలిస్తే ఒక సమాజం ఏర్పడుతుంది. సంఘంలో కూడా కుటుంబాలు కలిసినప్పుడు ఒక సంఘం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి భార్య భర్త పిల్లలతో కూడినటువంటిది ఒక సంఘముగా మనం చూడవచ్చు. అయితే ఈ సమయంలో ఒక మరి దేవుడు ఆశించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి
దేవుడు ఆశీర్వదించినటువంటి, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దేవుని చేత ఆశీర్వదింపబడిన క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణాలను మరి కొద్ది సమయము మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆశించిన లక్షణాలు కలిగినటువంటి మరి క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే దైవగ్రంథం ఏం చెప్తుంది అంటే, ఒక కుటుంబం విజయవంతమైంది అంటే దానిలో ఎవరి పాత్ర ఉంటుంది అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా 127వ కీర్తనలో 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి ఒక కుటుంబము మరి దేవుని దృష్టిలో విజయవంతమైనదిగా కనిపించాలి అంటే, ఆశీర్వదించబడినటువంటి కుటుంబము ఎవరి మీద ఆధారపడి ఉండాలి అంటే, ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అని దైవగ్రంథం మనకు గుర్తు చేస్తుంది. బట్ ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఆశీర్వదింపబడిన క్రైస్తవ కుటుంబము. యొక్క లక్షణాలు అని మనం చూస్తే, ఆశీర్వదింపబడిన క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణాలు అని మనం యొక్క తరగతి మనం మాట్లాడుకుంటే, కుటుంబ వ్యవస్థకు మూలము దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, గృహమును కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుని యొక్క సహాయము కావాలి. ఇప్పుడు లోకంలో ఒక కుటుంబము విజయవంతమైంది, ఆశీర్వదింపబడింది అని దేన్ని బట్టి చెప్తాం మనము? లోకంలో అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఏదైనా కుటుంబాన్ని మనం చూసినప్పుడు వీళ్ళు ఎంత ఆశీర్వదింపబడిన వాళ్ళు అని దేనిని బట్టి చెప్తాం మనము? వాళ్ళ అభివృద్ధిని బట్టి, భౌతికమైనటువంటి అభివృద్ధిని బట్టి. ఇద్దరికి మంచి సంపాదన ఉండి, వాళ్ళు కోరినదెల్లా అనుభవించగలిగేటువంటి అవకాశం ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, అందం ఉండి, వాళ్ళ మంచి పిల్లలు పుట్టి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని, వారికి కూడా మంచి మంచి సంబంధాలు వచ్చేసి, ఈ విధంగా జరిగిపోతా ఉంటే లోక దృష్టిలో అది అభివృద్ధి చెందినటువంటి కుటుంబం అని చెప్పుకుంటాం. దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం అని లోకం అనుకుంటుంది. కానీ క్రైస్తవ కుటుంబము మన యొక్క భౌతిక అభివృద్ధిని బట్టి దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబమా లేదా మరి ఆశీర్వదింపబడనటువంటిదా అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన యొక్క మేలులు దీవెనలు కుమరించబడుతూ ఉన్నాయి, అనుగ్రహించబడుతూ ఉన్నాయి. కాబట్టి భౌతిక అభివృద్ధికి దేవుని యొక్క ఆశీర్వాదము అందరికీ ఉంది, ఆయన ఎరిగినటువంటి వారికి, ఎరగనటువంటి వారికి. కానీ ఒక కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడితే ఆ కుటుంబం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, క్రీస్తు కేంద్రీకృతంగా ఉంటుంది ఆ యొక్క కుటుంబము. ఆ కుటుంబానికి సెంటర్ ఎవరై ఉంటారు? సాధారణంగా ఈ లోక సంబంధంలో కుటుంబాలు ఎవరో ఒక వ్యక్తి చుట్టూ ఉంటాయి. ఒక కుటుంబ పెద్ద ఒకవేళ ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఎవరి అభిష్టం మేరకు జరుగుతాయి? ఆ కుటుంబంలో ఎవరు సంపాదిస్తూ ఉన్నారో అతని అభిష్టం మేరకు జరుగుతాయి. ఎవరైనా నోరు తెరిస్తే నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో అంటాం.
ఎందుకు? నేనే సంపాదిస్తున్నాను, మంచి చెడ్డలన్నీ నాకే తెలుసు. కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి? నేను సంపాదిస్తున్నాను కాబట్టి నన్ను దృష్టిలో పెట్టుకొని నువ్వు తీసుకోవాలి. నీ ఇష్టాన్ని నువ్వు జరిగించేటువంటి అవకాశం నీకు లేదు. ఇది భౌతికమైనటువంటి కుటుంబాల్లో. మరి క్రైస్తవ కుటుంబంలో ప్రతి నిర్ణయం, మనం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాలి అంటే క్రీస్తును దృష్టిలో పెట్టుకొని. క్రీస్తు ఈ విషయంలో ఆయన తన యొక్క సమ్మతిని తెలియజేస్తాడా? దేవుడు అంగీకరించేటువంటి నిర్ణయమేనా? నేను చేసేటువంటి పని ఆయనను సంతోషపరిచేదేనా? ఈ రకమైనటువంటి ఆలోచన లేకుండా అది క్రైస్తవ కుటుంబం కాదు. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో మరి పురుషుడే సెంటర్ అయి ఉంటాడు. కొన్ని కుటుంబాలకి పురుషుడు సంపాదించిన స్త్రీనే సెంటర్ అయి ఉంటుంది, అన్ని నిర్ణయాలు ఆమె తీసుకుంటుంది. కొన్ని కుటుంబాల్లో పిల్లలే సెంటర్ అయి ఉంటారు, ఏ నిర్ణయమైనా వాళ్ళు జరిగిస్తారు. వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ అది తప్పని తెలిసినా వాడిని దండించలేనటువంటి పరిస్థితుల్లో అన్ని వాళ్ళు అనుకున్నట్లే జరిగిస్తాం. ఇప్పుడు క్రైస్తవ కుటుంబం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని ముందు ఉంచాలి. ఇది దేవునికి సమ్మతమైనటువంటి నిర్ణయమా? ఇది దేవునికి సమ్మతమైనటువంటి ఆలోచన? కాబట్టి మన యొక్క కుటుంబాల్లో అనుదినం ఏది కామన్ అంటే పిల్లలు రావడము, వాళ్ళ ఫోన్లు పట్టుకొని కూర్చోవడము, ఇవన్నీ కామన్ గా జరిగిపోతాయి. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము ఎవరిని కేంద్రీకృతంగా కలిగి ఉండాలి? క్రీస్తును కలిగి ఉంటే మన పిల్లలు, మనము అందరము కలిసి వాక్య పఠనంలో, దేవుణ్ణి ప్రార్థించడంలో, వీటిలో దేవుణ్ణి ఆరాధించడంలో, వీటిలో మనము మరి ప్రాముఖ్యంగా ఆసక్తి కలిగి ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబాలు జరిగించేటువంటి పనులు వేరే ఉన్నాయి. కానీ క్రీస్తు కేంద్రీకృతంగా ఉంటే క్రీస్తును సంతోషపరిచేటువంటి కార్యక్రమాలే మన కుటుంబంలో ప్రాముఖ్యంగా ఉంటాయి. కాబట్టి క్రీస్తును సంతోషపరిచేటువంటి కార్యక్రమాలు అంటే ఒక కుటుంబంగా మనము పొద్దున్న లేచినప్పుడు కావచ్చు, కుటుంబంగా కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవడము, దేవుణ్ణి ప్రార్థించడము, కలిసి వాక్యాన్ని చర్చించుకోవడము. మనం చర్చించుకుంటే మన పిల్లలతో మాట్లాడేదే తక్కువ. మనం మాట్లాడడానికి ప్రయత్నం చేసినా మన పిల్లలు మనతో మాట్లాడేందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒకవేళ మాట్లాడినా మనం వాళ్ళని ఏమడుగుతాము అంటే నువ్వు ఎట్లా చదువుతున్నావు, నీ ప్రోగ్రెస్ ఏంది అని మనం అడుగుతాం. వాళ్ళు మనతో మాట్లాడాల్సి వస్తే నువ్వు ఎంత డబ్బులు ఇస్తున్నావు అని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మనతో మాట్లాడడానికి డబ్బులు, మనం వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ చదువు, ఇవే కారణాలు. కానీ క్రీస్తు కారణం కాదు. క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ, ఆసక్తి, ఆలోచనలు ఇవేవి కారణం కావు. కానీ క్రైస్తవ కుటుంబం దేన్ని కేంద్రంగా చేసుకొని ఉండాలి అంటే ఖచ్చితంగా క్రీస్తును కేంద్రీకృతంగా కలిగినటువంటి కుటుంబం అయి ఉండాలి. అందుకే యెహోషువ చెప్పినటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చెప్పాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించినను నేనును. అంతా ఎవరిని సెంటర్ చేసుకొని ఉన్నాం? దేవుని సెంటర్ చేసుకొని ఉన్నాం. మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, నేనును నా పిల్లలు, నా కుటుంబము మేమైతే దేవుణ్ణి సేవిస్తాము, యెహోవాను సేవిస్తాము. కాబట్టి మన యొక్క కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి అంటే మన యొక్క నిర్ణయాలన్నింటినీ ఎవరి ముందు ఉంచాలి? దేవుని ముందు ఉంచాలి. కాబట్టి మన యొక్క నిర్ణయాలకు దేవుడు కారణం కావాలి. మన యొక్క ప్రతి నిర్ణయంలో దేవుడు ముందుగా ఉండాలి.
కాబట్టి ఈ నిర్ణయాన్ని దేవుడు హర్షిస్తాడా, ఈ నిర్ణయము దేవునికి అనుకూలమైనదేనా అనే ఆలోచన చేయకుండా మనం చేసేటువంటి పనులు క్రైస్తవులుగా మనకు తగవు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి, ఇంకా క్రైస్తవ కుటుంబం అయితే బాల్యం నుండే ఏం బోధించాలి? మనకి దైవభక్తిని బోధించాలి. మనం చిన్నతనం నుండే దేవుని గూర్చి బోధించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం దైవగ్రంథం చెప్తుంది. నేర్పవలసిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా తల్లిదండ్రులైనటువంటి మన మీదనే ఉంది ఆ యొక్క బాధ్యత. కాబట్టి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒకవేళ 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ వచనం నుండి చదవచ్చు మనం. ఇశ్రాయేలు వినుము, వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ పూర్ణ ఆత్మతోను, శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. కాబట్టి ఇప్పుడు పిల్లలకు బోధించవలసినటువంటి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులకని చెప్తూ ఉన్నాడు. అంతే కదా? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసే కన్నా ముందు ఏం జరగాలి? మనం వాటిని నేర్చుకొని ఉండాలి. మనం వాటిని మన యొక్క హృదయంలో ఉంచుకొని ఉండాలి. అది జరగకుండా మనం అభ్యసింపజేసేటువంటి అవకాశం లేదు. అందుకే పైన చెప్పాడు, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు. కాబట్టి ముందు నీవు గైకొను, నీవు నేర్చుకో, నీ హృదయంలో వాటిని ఉంచుకో, ఆ తర్వాత నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేర్పించవలసినటువంటి బాధ్యత మనది. ఒకవేళ మనం నేర్పించలేదనుకోండి, ఆ నేర్పించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? సమాజము, లోకం తీసుకుంటది. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు బోధిస్తారు. ఇక ఏం నేర్పిస్తారు వాళ్ళంతా? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవుడు. మన పిల్లలకు మనం దైవభక్తిని, దేవుని కూర్చున్నటువంటి విషయాలు బోధించకపోతే బోధించేటువంటి విషయం వేరే వాళ్ళ ద్వారా పూర్తి చేయబడుతుంది. బోధిస్తే దైవభక్తి అయినా బోధించబడుతుంది కుటుంబాల్లో, లేదంటే ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలైనా బోధించబడతాయి. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలు బోధించబడతాయి. కాబట్టి మన పిల్లలు పొద్దున్న లేస్తే ఈ 3 విషయాల గురించి ఆలోచన చేస్తారు. శరీరాన్ని సంతోషపరచుకోవడము, కన్నులను మరి సంతోషపరచుకోవడము, ఇంకోటి గొప్పలు చూపించుకోవడం, జీవబుడంబము, వీటిని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక క్రైస్తవ కుటుంబంలో మనము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? మన యొక్క కుటుంబము క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకొని ఉండాలి. మన యొక్క విశ్వాసానికి క్రీస్తు కేంద్రమై ఉండాలి. ఒక పునాది లేనటువంటి గృహం, ఇల్లు ఏ విధంగా అయితే నిలబడలేదో, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో కూడా రాయి మీద కట్టబడినటువంటి ఇల్లు వరదలు వచ్చినప్పుడు పునాది కలిగి ఉన్నందున అది నిలబడింది. ఒకవేళ మన కుటుంబము క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బేస్ చేసుకొని కట్టబడకపోతే కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే కుటుంబము నిలిచి ఉండేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి ఇప్పుడు విజయవంతమైనటువంటి కుటుంబంగా, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి అంటే
మొట్టమొదటి నియమం ఏంది? క్రీస్తును కేంద్రీకృతంగా కేంద్రంగా మనం కలిగి ఉండాలి. మన యొక్క ఆలోచనలన్నీ ఎవరిని బేస్ చేసుకుని ఉండాలి? క్రీస్తును బేస్ చేసుకుని ఉండాలి. మన యొక్క నిర్ణయాలన్నీ కూడా ఆయనను బేస్ చేసుకుని ఉండాలి. మన పిల్లలకు బాల్యము నుండే ఈ విషయాలను బోధించాలి. ఈ విషయాలు బోధింపబడినప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి బాలుడుగా నేర్చుకున్నటువంటి విషయాలను వారు పెద్దవారైన తరువాత వాటి నుండి తొలగిపోరు అని దైవగ్రంథం మనకు చెప్తూ ఉంది. తర్వాత ఒకవేళ మన కుటుంబం నిజంగా ఆశీర్వదింపబడినట్లయితే ఒకరి పట్ల ఒకరికి నిజమైనటువంటి ప్రేమ మరియు గౌరవాలు ఉండాలి. మొట్టమొదటేమో దేవుడు, రెండు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెహోవాను వచ్చి ఆజ్ఞల్లో ముఖ్యమైనవి ఏంది అని చెప్తే ఆయన రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించు, ఇది ఆజ్ఞల్లో మొదటిది. రెండోది ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు పొరుగు వారిని ప్రేమించాలంటే ముందు నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని నీవు ప్రేమించలేనటువంటి పరిస్థితిలో ఉంటే, నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని నువ్వు గౌరవించలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి? నిజమైనటువంటి ప్రేమ మరియు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఓకే, ఇప్పుడు భార్య భర్తల మధ్య మొదట ఉండాల్సింది ఏమని చెప్పాడు? ప్రేమ. 33వ వచనంలో చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. కాబట్టి భార్యలు భర్తలను గౌరవించాలి, భర్తలు భార్యలను ప్రేమించాలి అనేది దైవ నియమం. వీటిలో ఏది మిస్ అయినా ఇంకోటి కూడా మిస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భర్తగా నీ ఉన్నట్లయితే బాధ్యత ఏంది? నీ శరీరాన్ని నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా నువ్వు ఆ విధంగా ప్రేమిస్తావు. భార్యగా నీ ఉన్నట్లయితే నీవిదేంది అంటే నీవు అన్ని విషయములలో నీ భర్తకు లోబడి ఉంటావు, అతడిని గౌరవిస్తావు. ఇది ఎక్కడ మాత్రము సాధ్యమవుద్ది అంటే కేవలము క్రైస్తవ కుటుంబంలోనే, క్రీస్తు కేంద్రీకృతంగా ఉన్నటువంటి కుటుంబంలోనే సాధ్యమవుతుంది. మిగిలిన కుటుంబాల్లో ఇది సాధ్యం కాదా అంటే ఆకర్షణ, అందము, ధనము ఇవన్నీ ఉన్నంత వరకు ఇవి సాధ్యమే. ఇవి కోల్పోయినప్పుడు ప్రేమ ఉండదు, గౌరవము ఉండదు. సాధారణంగా అంట ఒక భార్యకు లోకంలో ఉండేటువంటి పురుషులంతా ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళుగా, ఎంతో చేతనైన వాళ్ళుగా కనిపిస్తారట. తన భర్త మాత్రం దేనికి పనికిరాని వాళ్ళగా కనిపిస్తాడంట. సాధారణంగా భార్యల విషయంలో ఎవరిని చూసినా అసలు చూడు ఏం చేసాడో చూడు, తన భార్యకి ఏం కొనిపెట్టాడో చూడు, ఎంత పెద్ద ఇల్లు కట్టాడో చూడు, అతడు చేసిన మంచి పనులన్నీ పొగుడుతారంట భర్త దగ్గర. కానీ భర్త ఎట్లా కనిపిస్తాడు? ఏం చేసినా నీకేమీ చేత కాదు, నువ్వు ఒక ఎదవ్వి అని కనిపిస్తాడు. అదే సమయంలో
భర్తకేమో లోకంలో ఉండేటువంటి స్త్రీలంతా అందంగా కనిపిస్తారట. ఎవరు తప్ప? భార్య తప్ప. ఇద్దరి దగ్గర సమస్య ఉంది. ఈ సమస్యను అధిగమించాలి, క్రైస్తవ కుటుంబంగా మనల్ని కట్టుకోవాలి. దైవవాక్యం మనకేం చెప్తుందంటే, మీరు భార్యలైతే భర్తకు లోబడి ఉండండి అన్ని విషయాల్లో. మీరు భర్తలైతే మీకు వలే మిమ్మును ఏ విధంగా మీరు ప్రేమించుకుంటారో మీ భార్యలను కూడా ప్రేమించండి. ఇప్పుడు తిట్టే సహోదరులు ఉన్నారు అనుకోండి భార్యల్ని, ఇప్పుడు ఆ తిట్టే తిట్లన్నీ ఎవరిని తిట్టుకోవాలి? ముందు అంటే ఏం చేతగాంది అది ఇదని తిట్టేవన్నీ ముందు ఎవరికి అప్లై చేసుకోవాలి? తనకు అప్లై చేసుకొని తర్వాత తన భార్యకి ఇవ్వాలి. కాబట్టి భర్త భార్యను ప్రేమిస్తున్నాడంటే గొప్ప పని ఏం చేయడం లేదు, తనను తాను ప్రేమించుకుంటున్నాడు. ఎందుకంటే వారిరువురు ఏక శరీరము అని. ఒకవేళ భార్య భర్తను గౌరవిస్తుందంటే ఆమె గొప్ప పని చేయడం లేదు, తన్ను తాను గౌరవించుకుంటుంది, తన గౌరవాన్ని కాపాడుకుంటుంది. వారిరువురు ఇప్పుడు భర్త విలువ తగ్గించేసింది అనుకోండి, ఎవరి విలువ తగ్గిపోయిందాడా? భార్య విలువ తగ్గిపోయింది. కాబట్టి కుటుంబంలో ఏముండాలి? భార్య భర్తల మధ్య నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి గౌరవం. అన్ని పరిస్థితుల్లో, అందంగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా, ధనం ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా, సామర్థ్యం కలిగి ఉండి అన్ని నువ్వు కోరినవన్నీ తెచ్చిపెట్టినప్పుడు భర్త మంచోడు, చేయలేని పరిస్థితిలోకి వచ్చాడు అనుకోండి, చంపేయడానికి కూడా వెనకాడినటువంటి వాళ్ళు ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవ కుటుంబంలో తగదు. క్రైస్తవ కుటుంబంలో ఎట్లాగని ఏముండాలి? భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు, పిల్లల మధ్యలో కూడా, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కూడా ఉండాల్సినటువంటి మరి గౌరవము, ప్రేమ అనేవి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే, సరే 18 నుండి చూద్దాం. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఈడ కుటుంబాన్ని గురించినటువంటి విషయాలు ఇవి. భార్యలు ఏం చేయాలి? భర్తలకు విధేయులై ఉండాలి. ఎన్ని విషయాల్లో? మనకు నచ్చింది చెప్తే విధేయత చూపించి, మనకు నచ్చింది చెప్తే నువ్వేంది నాకు చెప్పేది అనేది కాదు. ఇది దేవునికి సంబంధించినటువంటి విషయాలలో తప్ప ఏ విషయంలో కూడా భర్తను మరి ధిక్కరించేటువంటి అధికారాన్ని భార్య కట్టబెట్టలేదు. అన్ని విషయములలో మీ యొక్క భర్తలకు విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే చేయొద్దన్నాడు అనుకోండి, ఆ విషయంలో నువ్వు ధిక్కరిస్తే అది పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాల్లోనైనా భర్తను ధిక్కరించేటువంటి అవకాశము, అధికారము భార్యకి ఇవ్వబడలేదు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. ఇవి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విషయాలు. అయితే పిల్లల విషయంలో గుర్తు చెప్పాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయాల్లో, మనం అడిగింది కొనిచ్చినప్పుడే కాదు, కొనినప్పుడు కూడా, మనం చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు మాత్రమే కాదు, చేయనప్పుడు కూడా అన్ని విషయాల్లో తల్లిదండ్రుల యొక్క మాట వినాల్సినటువంటి బాధ్యత పిల్లల మీద పెట్టాడు. అదే సమయంలో పిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో కూడా చెప్పాడు. ఏం చెప్తున్నాడు? తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వారికి కోపం రాకుండా చూసుకోండి. కోపం ఎట్లా వస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం గమనిస్తే, పిల్లలారా ప్రభువునందు ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి రిలేషన్ చెప్పాడు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి, విధేయత చూపాలి. ఒక వాగ్దానం చేశాడు దేవుడు, ఏమనంట, వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది పిల్లలకి ఈ యొక్క వాగ్దానం, ప్రామిస్. ఏం చెప్తున్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని, తల్లిని సన్మానింపము. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వారికి లోబడి ఉండాలి, వారికి విధేయత చూపించాలి. ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. దీన్ని జరిగిస్తే ఆయన ఏం వాగ్దానం చేస్తున్నాడు? నీ యొక్క ఆయుష్ పెంచుతాను అంటున్నాడు, దీర్ఘాయుష్మంతుడిగా నేను చేస్తాను అంటున్నాడు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. అదే సమయంలో తల్లిదండ్రులకు ఏం చెప్తున్నాడు అంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అక్కడ కోపం రేపకుండా పెంచడం ఎట్లా? కోపము రేపకుండా పిల్లలను ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచడం ఎలాగా? పిల్లల కోపం ఎందుకు వస్తుంది? సాధారణంగా ఇప్పుడు ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచేటప్పుడు కోపం రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు కోపం వస్తుంది అంటే, ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచేటప్పుడు వాళ్ళ కోపం ఎప్పుడు వస్తుంది అంటే, ఏదో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా మనం చదివాం. ఏమనంటే, నేను వాళ్ళని ఏదైతే వాళ్ళు చేయాలని కోరుకుంటున్నానో నేను కూడా అది చేసేవాడినై ఉండాలి. వాళ్ళని ఏదైతే చేయొద్దని చెప్తున్నానో నేను కూడా అది చేయకుండా ఉండాలి. ఇప్పుడు వాళ్ళని అబద్ధాలు ఆడొద్దు అని చెప్తున్నాను, నేను ఎట్లుండాలి? ఇప్పుడు ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచేటప్పుడు వాళ్ళ కోపం ఎందుకు వస్తుందంటే, నువ్వేమో చేస్తున్నావు, నన్నేమో చేయొద్దు అంటున్నావు. నువ్వేమో నిరంతరం ఫోన్ పట్టుకొనే కూర్చుంటున్నావు, నేను పట్టుకుంటే ఏమంటున్నావు? ఎప్పుడు ఫోన్ ఏనారా, నీకేం పని లేదా అని తిడుతున్నావు. కాబట్టి నువ్వు ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచేటప్పుడు పిల్లలకు కోపం రాకుండా చూడాలి అంటే నువ్వు పాటించి, మనం పాటించి మన పిల్లలకు నేర్పించాలి, వాళ్ళని ఆ యొక్క బోధలో పెంచాలి. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో అని చెప్తున్నాం. మనం మాత్రం పొద్దున్న లేవగానే ఫోన్ పట్టుకొని తిప్పుతున్నాం. ఇప్పుడు కోపం వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పెంచే క్రమంలో వాళ్ళ కోపం వస్తుంది, ఎందుకంటే అది మనం పాటించకుండా వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు గౌరవాన్ని కలిగి ఉండాలి. అదే సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమను కలిగి ఉండాలి. భార్యాభర్తలు కూడా పరస్పరము గౌరవము, ప్రేమ కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కుటుంబంలో అయితే ఇవి లోపిస్తాయో అది చెప్పుకోవడానికి కుటుంబమే కానీ దానిలో ఎటువంటి ప్రేమానురాగాలు లేనప్పుడు ఎవరి దారి వారిదే లాగుంటుంది. బట్ ఎటువంటి ప్రేమ కావాలి అంటే, క్షమించేటువంటి ప్రేమ, సహించేటువంటి ప్రేమ, దయ చూపించేటువంటి ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రేమ ఉంది కదా, అటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య కనిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు గమనిస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఒప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది శాశ్వత కాలమును. ఇటువంటి ప్రేమ కుటుంబంలో ఎవరెవరి మధ్య ఉండాలి? భార్యాభర్తల మధ్య కాదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా ఇటువంటి ప్రేమ. ఇది క్రీస్తు చూపించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు అది క్రైస్తవ కుటుంబము. ఎటువంటి క్రైస్తవ కుటుంబం అంటే ఆర్డినరీది కాదు,
ఆశీర్వదింపబడిన క్రైస్తవ కుటుంబం. అక్కడ ఏ కుటుంబ సభ్యుల మధ్య అయితే ఆ ప్రేమ గౌరవం ఉంటుందో అది ఆశీర్వదింపబడిన కుటుంబం. తలా 1,00,000 10 లక్షలు సంపాదిస్తే కాదు ఆశీర్వదింపబడిన కుటుంబం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, గౌరవము ఇవి ఉండి వారంతా వారి యొక్క నిర్ణయాలలో క్రీస్తును ముందుంచితే, ప్రతి నిర్ణయాన్ని క్రీస్తును ఆధారంగా చేసుకొని వాళ్ళు తీసుకుంటూ ఉన్నట్లయితే అది దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం. కాబట్టి ఎక్కడైతే ఈ పరస్పరం ప్రేమ, గౌరవం ఇవి ఉంటాయో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఇవి లేకపోతే ఎవరి మాట ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు. అదొక మరి నరకంతో పోల్చదగినటువంటి కుటుంబంగా మిగిలిపోతుంది. కాబట్టి విజయవంతమైనటువంటి క్రైస్తవ కుటుంబము అంటే అది ఎట్లా ఉండాలి? క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి. రెండవది, కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం ప్రేమ, గౌరవాలు ఉండాలి. ఇంకా చెప్పినట్లయితే ఎడతెగక ప్రార్థన చేసేటువంటి కుటుంబం అయి ఉండాలి. ఇది విజయవంతమైనటువంటి కుటుంబం. ఏ కుటుంబం అయితే నిజంగా కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కలిసి కూడి ప్రార్థించగలుగుతారో అందుకు మించినటువంటి ఆశీర్వాదము లేదు. ఏ కుటుంబం అయితే ఒక చోట కూడి కలిసి ఏక మనస్సుతో ప్రార్థించగలుగుతారో అది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అనేక విషయాలు మనం ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. 5వ అధ్యాయము ఇది 16కు ముందుగా మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలి, నిరంతరము ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉండాలి. కాబట్టి నిజంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం అయితే అది ఆనందంలో కావచ్చు, బాధలో కావచ్చు, దుఃఖంలో కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కావచ్చు, కలిసి దేవుని ప్రార్థించేటువంటి వారిగా ఉంటారు. ప్రార్థన ఏం చేస్తుంది అంటే కుటుంబం మొత్తాన్ని ఏకం చేస్తుంది. ఏకంగా దేవుని సన్నిధిలో వాళ్ళను నిలవబెడుతుంది ప్రార్థన. అటువంటి ఒక మరి భక్తిపరుడు ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఎవరున్నారు? 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడేయండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వాడి కొర్నేలి అతని ఇంటి వారు ప్రార్థన భక్తికి పేరు నొందినటువంటి వారు. తన ఇంటి సభ్యులతో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వాడు అన్ని జనుల్లో నుండి మరి రక్షింపబడినటువంటి వ్యక్తిగా ఈ కొర్నేలిని మనము చూస్తాం. కాబట్టి ఆశీర్వదింపబడడం అనేది మరి దేనిలో ఉంది అంటే మనం సంపాదించినటువంటి డిగ్రీలో లేదు, మనం సంపాదించినటువంటి ధనంలో లేదు, పేరు ప్రఖ్యాతుల్లో లేదు. ఏ కుటుంబం అయితే క్రీస్తును కేంద్రీకృతంగా కలిగి ఉందో, ఏ కుటుంబం అయితే కుటుంబ సభ్యుల మధ్య నిజమైనటువంటి ప్రేమానురాగాలు, గౌరవాలు ఉంటాయో, ఒకవేళ
అవి లేకపోతే అది క్రైస్తవ కుటుంబం అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మన పరిస్థితి ఈ విధంగా ఉంటే మనల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అక్కడ భార్యలను ప్రేమించడం, భర్తలను గౌరవించడం, పిల్లలకు కోపం రాకుండా వారిని ప్రేమించడం, తల్లిదండ్రులను గౌరవించడం, వారికి విధేయులై ఉండడం, లోబడి ఉండడం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని చెప్పబడింది. ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు తాను లోబడి ఉన్నాడు. అంటే లోబడి ఉండడం అనేది మన యొక్క బాధ్యత. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏందది? తల్లిదండ్రులకు విధేయులయుండుడి, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అనేది. ఎడతెగక ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా మన యొక్క కుటుంబం ఉండాలి. మరి ఒకసారి చెప్పండి, మనం కలిసి కుటుంబంగా కూడి ప్రార్థించి ఎన్ని యుగాలు అయిపోయింది? మరి నిజంగా మనం ఆశీర్వదింపబడినటువంటి కుటుంబమేనా అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. కలిసి దేవుని ప్రార్థించలేని, సేవించలేనటువంటి కుటుంబంగా మనం ఉంటే మనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రార్థించేటువంటి కుటుంబంగా మనం ఉండాలి. కొర్నేలి వంటి కుటుంబంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని ప్రార్థించేటువంటి కుటుంబంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం ఏం చేస్తుంది అంటే ఆతిథ్యం ఇస్తుంది ఇతరులకి. ఇతరులకు సేవ చేసేటువంటి కుటుంబంగా ఉంటుంది. ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబము, సేవ చేసేటువంటి కుటుంబం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంట? ఆతిథ్యం ఇవ్వాలట. ఎట్లా? శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం అనేది క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణం. ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణం. కాబట్టి క్రైస్తవ కుటుంబం అయితే మనం ఏం చేస్తాం? సహోదరులను ఆహ్వానిస్తాం, వారికి ఆతిథ్యం ఇస్తాం. వాళ్ళు తిరిగి మనకు ఆతిథ్యం ఇస్తారని కాదు, వాళ్ళు తిరిగి మనకు మేలు చేస్తారని కాదు, మన యొక్క సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటాం. వాళ్ళకున్నటువంటి అవసరతల్లో మనం ఏం చేస్తామట? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అన్నాడు. కాబట్టి మనకు ఉన్నటువంటి దానిని ఇతరులకు సహాయం చేసేటువంటి కుటుంబంగా ఉంటాం. అటు సహోదరుడు ధనవంతుడు అయితే ఇటువంటివి చేయడం సులభమే. మనం ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో కూడా ఒక వ్యక్తి ఎవరిని పిలవడానికి ఇష్టపడతాడు? తిరిగి ఎవరైతే తనకు మేలు చేస్తారో, తిరిగి ఎవరైతే తనను పిలుస్తారో, తనకు ఆతిథ్యం చేస్తారో వాళ్ళని పిలవడానికి మనం అందరం ఇష్టపడతాం. ఎవరిని పిలవలేము? తిరిగి మనకు మేలు చేయలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మనం పిలవలేం. తిరిగి మనకు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు మనం ఇవ్వలేం. కానీ ఇక్కడ పరిశుద్ధుల అవసరతలో ఉన్నటువంటి పరిశుద్ధులకు మనం ఏం చేయాలి? వారి యొక్క అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఇవ్వవలసినటువంటి, ఇచ్చేటువంటి కుటుంబంగా మనము ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక దినాన తీర్పులో ఆయన అడిగేటువంటి ప్రశ్నల్లో ఇవి కూడా ఉన్నాయి. నేను పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పరామర్శించలేదు. నేను దప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు. వాళ్ళు ఆశ్చర్యపడిపోయి అడిగారు, ప్రభువా ఎప్పుడు ఈ విధంగా జరిగింది? ఒకవేళ వాళ్ళకి నిజంగా ప్రభువే ఆ స్థితిలో ఉంటే చేసి ఉండేవాళ్ళు కాదా? ప్రభువే ఆ స్థితిలో ఉండడం వాళ్ళు చూశారనుకోండి, ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు. ఇవి ఎందుకు చేయడం లేదు? అల్పుడైన సహోదరుడు,
అది వాడు చేస్తే వాడు తిరిగి నాకు చేస్తాడా? చేయలేడు కదా, అతనికి నేనెందుకు చేయాలి అనేటువంటి అభిప్రాయంతో చేయలే. అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు ఆ మిక్కిలి అల్పులైన సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్టు, చేయకపోతే మీరు నాకు చేయనట్లే. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చేది ఎవరికి ఇస్తున్నాం అనుకోవాలి? తిరిగి వాడు నాకు సేవ చేస్తాడు లేదా తిరిగి నాకు ఆతిథ్యం ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో కాకపోయినా ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. తిరిగి చేయలేనటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడంలోనే మరి నిజమైనటువంటి మరి గొప్పతనం ఉంది. కాబట్టి క్రైస్తవ కుటుంబము ఏం చేస్తుంది? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉంటుంది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉంటుంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఇటువంటి ఒక స్త్రీ ఉంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాల్లో, అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పుడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఈ స్త్రీ ఎట్లా ఏదో వస్తావా రాదా అని అడిగి వదిలేయలేదట వాళ్ళని. ఏం చేసిందంట, మీరు నిజంగా నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు అనుకుంటే, మీరు నమ్మితే మీరేం చేయాలి? మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. పౌలు తిరిగి ఆమెకు ఆతిథ్యం చేస్తాడని కాదు ఆమె ఉద్దేశం. నేను నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి దానని నువ్వు అనుకుంటే నేను చేయాల్సినటువంటి బాధ్యత ఏంది అంటే, మీకు ఆతిథ్యం ఇచ్చేటువంటి బాధ్యత నాది. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే. మన యొక్క సహోదరులను అంత బలవంతంగా మరి పిలిచి వారి యొక్క అవసరాల్లో పాలు పొందుచు వారికి ఆతిథ్యం చేసేటువంటి వారిగా మన యొక్క కుటుంబం ఉంటే అది దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం. ఎందుకు అట్లా చేసే వాళ్ళని ఆయన పిలుస్తాడు ఒకరోజు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు? ఏం చేశారు? వాళ్ళు ఆతిథ్యం చేశారు, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందారు. వాళ్ళు కూడా శ్రద్ధగా ఆతిథ్యం చేశారు. అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు, ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చారు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు. వాళ్ళు తిరిగి ఇస్తారని కాదు, ఇది చేసినటువంటి వాళ్ళని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు? బాగా దాచిపెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, లేదంటే మొత్తం నాకే 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 అనేక సంవత్సరాల కొరకు మీ కొరకు ఆహారం సిద్ధపరిచాను, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమని చెప్పేవాడా ఆశీర్వదింపబడినవాడు? వాళ్ళతో ఏమన్నాడు? అదంతా ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించినవన్నీ ఎవరు వగను? అంటే ఇప్పుడు ఇచ్చేవాడా ఆశీర్వదింపబడినటువంటి వాడు, బాగా పోగేసుకొని ధనం సంపాదించుకునేటువంటి వాడా? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు. అటువంటి కుటుంబమా మన యొక్క కుటుంబము? లేదంటే ఎక్కడ సహోదరులు వస్తే వాళ్ళకి ఎక్కడ భోజనం పెట్టాల్సి వస్తుందో అని భయపడిపోయి దూరంగా ఉంచేటువంటి కుటుంబమా మన యొక్క కుటుంబం? కలిగినదంతా నాకే 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 అనుకునేటువంటి కుటుంబమా? దేవుని చేత మరి ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా మనం ఉన్నామా లేదా అనేది మనము ఆలోచన చేయాలి. ఇంకో లక్షణాన్ని చూద్దాం.
ఆపేయమంటే ఆపేస్తాను. ఇంకో లక్షణం ఏంది? కలిగి ఉన్న దానితో సంతృప్తి కలిగి ఉండడం అనేది దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణం. దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో దానితో మనం ఎట్లా ఉండాలట? సంతృప్తి కలిగి ఉండాలి. కాబట్టి ఒకవేళ ధనం ఇంకా సంపాదించాలనేటువంటి ఆలోచన ఉంటే అది మనకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. మొట్టమొదటిదిగా దేవునికి దూరం అయిపోయేటట్టు చేస్తుంది, మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తుంది, మన యొక్క ఆత్మను నాశనం చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొని వస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఇక్కడ గొప్ప లాభము, లాభ సాధనము అని చెప్పాడు. సంతుష్టి కలిగిన దైవభక్తి, అట్లా ఇట్లా కాదు. సంతుష్టి కలిగి ఉండడం అంటే, సంతుష్టి అంటే సంతృప్తి, సంతృప్తి కలిగి భక్తి చేయడము నిజంగా గొప్ప లాభ సాధనము అన్నాడు. దేవుడు ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో ఆయన ఇస్తున్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి వాటితో సంతృప్తి కలిగి ఉండడం అనేది గొప్ప లాభ సాధనము అన్నాడు. ఇంకా మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు. ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమన్నా తీసుకొని పోతామా? ఏమీ తీసుకొని పోలేం. ఒకవేళ పొరపాటున మనం ఏదైనా ఆభరణాలు ధరించి చచ్చిపోయామనుకోండి, చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఏమన్నా దాంతో పూడ్చిపెట్టేస్తారా మనల్ని? అటు ఇటు చూస్తూ ఎవరు లేనప్పుడు మొత్తం ఒలిచేస్తారు. ఒకవేళ పొరపాటున అంతే పెట్టి పూర్తి చేశారనుకోండి, ఎవడో చూస్తాడు, వాడి అర్ధరాత్రి వస్తాడు, మొత్తం తవ్వి అది శవమైన దాంట్లో ఉన్నటువంటి బంగారం అంతా ఒలిచేస్తాడు. మనము సంపాదించి మనం తీసుకొని పోగలిగింది ఏమీ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, మీ ధనాన్ని ఇక్కడ కాదు అక్కడ కూర్చుకోండి అన్నాడు. కలిగినటువంటి వాటితో సంతృప్తి కలిగి ఉండండి, మీకు అవసరమైనవేవో ఆయన అనుగ్రహిస్తాడు. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. కాగా అన్న వస్త్రములు కలవారమయ్యండి వాటితో తృప్తి పొంది ఉందము. ఒకవేళ ఇవి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఏమన్నా ఉన్నామా? ఏమైంది? అవి దేవుడు అనుగ్రహించాడంటే వాటితో తృప్తి కలిగి ఉండు అన్నాడు. ఆయన మిగిలిన ఇవ్వాలనుకున్న రోజు ఇస్తాడు. నీకు అన్నము వస్త్రము లోటు లేకుండా ఆయన చూస్తున్నాడా? దాంతో సంతృప్తి కలిగి ఉండు. ఒకవేళ నువ్వు ధనాపేక్ష కలిగి ఉంటే, తర్వాతనే ఉంది చూడండి, ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములోనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి పొడుచుకొనిరి. ఒకవేళ మనల్ని ధనవంతులుగా చేశారనుకోండి, అప్పుడైనా ధనం మీద మనం మనసు నుంచి వచ్చా 17వ వచనం నుండి చూడండి. ఈహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును. కాబట్టి ఇప్పుడు మనం కలిగి ఉండాల్సిన ధనం ఎక్కడ? సత్క్రియలు అనే ధనము. ఇదే పరలోకంలో మనం సమకూర్చుకునేటువంటి ధనము. దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ లోనా, గోల్డ్ లోనా, ఇంకా ఇంకా ఏ బాండ్లలోనా, దేనిలో? నువ్వు భవిష్యత్తు జీవితం గురించి ఆలోచన చేసేవాడివి అయితే ఏ భవిష్యత్తు జీవితం? ఈ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం ఆ భవిష్యత్తు గురించి కాదు, ఈ లోకం తర్వాత జీవితం గురించి నువ్వు ఆలోచన చేసేటువంటి వాడు అయితే సత్క్రియలనే ధనం సంపాదించుకో. నీకున్నటువంటి ధనాన్ని దేని మీద ఖర్చు పెట్టు? సత్క్రియల మీద, ఇతరులకు మేలు చేసేటువంటి విషయాల మీద. ఒక యవనస్తుడు ఆయన దగ్గర పరిగెత్తుకుని వచ్చి నిత్య జీవానికి వారసుని అవడానికి నేనేం చేయాలని అడిగినప్పుడు ఆయన అన్ని చెప్పిన తర్వాత ఆఖరికి ఏమన్నాడు? నీ ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిగులు ధనవంతుడు, ఆస్తి గలవాడు గనక మిక్కిలు వ్యసన పడుచు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏం చేయలేకపోయాడు? ప్రశ్న మంచిదే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పిన తర్వాత పారిపోయాడు. ఎందుకు? తన మనసంతా ఎక్కడుంది? ధనం మీదనే ఉంది. అక్కడ సత్క్రియలను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. అక్కడ ఆ పనులు చేయగలిగినటువంటి వాడు ఏం చెప్తున్నాడు మనకి? నా దృష్టి ఈ భూమి మీద ఉండేటువంటి ధనం మీద లేదయ్యా, ఆ దృష్టి ఎక్కడుంది? పరలోకంలో ఉండేటువంటి ధనం మీద ఉంది అని చెప్తున్నాం అనమాట. మనం ఆ పనులు చేయగలిగితే. ఇప్పుడు మనము నిజంగా క్రైస్తవ కుటుంబం అయితే మనము కలిగి ఉన్నటువంటి దానితో సంతృప్తి కలిగి ఉంటాము. అక్కడ మనకున్నటువంటి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాము. ప్రభు పనికి మనకున్నటువంటి దానిలోనే సహాయం చేస్తాము. లేదు కాబట్టి నేను ఎవరికి సహాయం చెయ్యను అనేది ఎక్స్క్యూజ్ కాదు. అంతే కదా. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు వారు నిరుపేదలై ఉన్నా కూడా వారి దాతృత్వము బహుగా విస్తరించను అన్నాడు. ఎందుకు విస్తరించింది? ఎలా విస్తరించగలిగింది? వారు లేకపోయినా కూడా వారు కలిగి ఉన్నటువంటి దానిలోనే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో వాళ్ళు చెప్పారు, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అన్నాడు. 8వ అధ్యాయము 1-2 వచనాల్లో. అత్యధికంగా సంతోషించింది మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ ప్రభు విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొరచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళకి లేదు. వాళ్ళని ఏమని పిలవచ్చు అంట? పౌలు ఏమని పిలుస్తున్నాడు వాళ్ళని? వారు నిరుపేదలు అన్నాడు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు నిరుపేదలు ఎవరైనా ఉన్నావా? అసలు పేదలం ఎవరైనా ఉన్నామా? అన్నీ ఉన్నాయి. బేసిక్ నీడ్స్ కి మించినవి అన్నీ ఉన్నాయి మన ఇళ్లలో. మనం అన్ని కలిగినటువంటి వాళ్ళమే. మన నిరుపేదలం కాదు, పేదలం కూడా కాదు. ఒక రకంగా మధ్యతరగతి వాళ్ళం అని చెప్పుకోవచ్చు. అటు పేదలం కాదు, ఇటు ధనవంతులం కాదు, మధ్యతరగతి వాళ్ళం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు నిరుపేదలు అంటే వాళ్ళ బేసిక్ అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా వాళ్ళ దగ్గరే లేదు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారట. ఎట్లా సాధ్యం అది? వాళ్ళు ఏమి ఉండరు. దేన్ని నేర్చుకున్నారు? వాళ్ళు కలిగి ఉన్న దానితో తృప్తి పొందడం నేర్చుకున్నారు. వాళ్ళకే లేదు, దానితో తృప్తి పొంది దానిలో నుండి కూడా ఇతరులకు ఇచ్చేటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. ఎవరైనా బలవంతం పెడితే ఆ పని చేయలేదంట, మనపూర్వకంగా తమంతట తామే ఆ పని చేశారు అన్నాడు. ఇది ఆశ్రదింపబడినటువంటి కుటుంబం యొక్క లక్షణం. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు చెప్పాడు. కానీ మనం ఎల్లప్పుడూ ఏం ఆలోచన చేస్తాం? నాకంటే ఇంకా పేదవాళ్ళు ఎవరు ఉన్నారు, నాకు కదా సహాయం చేయాలి, వీళ్ళందరూ నాకు కదా సహాయం చేయాలి, నేను కదా వీళ్ళందరిలో లేని వాడిని, నాకు కదా ఇవ్వాలి అనుకుంటాం. కానీ దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి కలిగి ఉండి ఇతరులకు నేను ఇవ్వాలి, అవసరతలో ఉన్నటువంటి వారికి నేను ఇవ్వాలనేటువంటి ఆలోచన మనకు రాదు.
ఎవడైనా ఇస్తే బాగుండు, ఎవరైనా చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలోనే మనం ఉన్నాం. తీసుకోవడం ధన్యత కాదు, ఇవ్వడం ధన్యత. ఇక్కడ మన కుటుంబం ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం అయితే ఏం చేస్తుంది? కలిగి ఉన్నటువంటి దానితో తృప్తి కలిగి ఉండి ఇతరులకు మరి సహాయం చేయగలిగేటువంటి దేవుని పనిలో సహాయపడతాం. అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయపడేటువంటి కుటుంబంగా మనం ఉంటాం. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను నేను. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో ఏముంటాయి అంటే ఐక్యత, సమాధానం. ఐక్యత, సమాధానం. కీర్తన గ్రంథం 133వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. ఆ అధ్యాయంలో 3 వచనాలు ఉన్నాయి, చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అడి ఇంత ఆశీర్వాదము ఎక్కడ, దేనిలో ఉందంట? ఐక్యత కలిగినటువంటి సహోదరుల మధ్య ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది పరిమళ వాసనగా ఉందంట. ఏంది? సియోను కొండ మీద దిగి వచ్చే మంచు వలె ఉందంట. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండును అని యెహోవా ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే ఆ కుటుంబాలు ఎట్లా ఉంటాయి? ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలు ఎట్లా ఉంటాయి? ఐక్యత కలిగినటువంటి సహోదరులు ఉంటారు. అంటే కుటుంబ సభ్యులు ఎట్లా ఉంటారు? ఒక మాట మీద ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు. ఎవరి దారి వాళ్ళది కాదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ప్రతి చిన్నదానికి తగాదాలు పెట్టుకొని, ప్రతి చిన్నదానికి మరి గొడవలు పెట్టుకొని విడిపోయేటువంటి వారిగా కాకుండా ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉంటారు. విడిపోవాలంటే కారణాలు ఎన్నో ఉంటాయి. కలిసి ఉండాలంటే ఎక్కువ కారణాలు ఉంటాయా? కలిసి ఉండడానికి ఎక్కువ కారణాలు ఉండవు. విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నన్ను ఇట్లా చూశాడు చాలు. విడిపోవాలనుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. కలిసి ఉండాలంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప విషయంగా దైవగ్రంథం చెప్తుంది. అక్కడ మన కుటుంబం నిజంగా ఆశీర్వదింపబడితే కుటుంబ సభ్యుల మధ్య ఏముండాలి? ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవడం ఉండాలి, ఒకరినొకరు క్షమించుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. పంతాలకు పోయి దూరం అయిపోయేటువంటి వారిగా కాకుండా క్షమించుకొని ముందుకు కొనసాగేటువంటి వారంగా మనం ఉండాలి. అటువంటి కుటుంబంగా ఉండాలి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 31-32 వచనాల్లో, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాల్లో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అటువంటి కుటుంబంలో దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం ఉంటుంది. ఒకరినొకళ్ళు ప్రేమించడము, ఒకరినొకళ్ళు క్షమించడము, ఇవన్నీ విడిచిపెట్టేయడం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి,
దూషణ, దుష్టత్వం వీటన్నిటిని విసర్జించేస్తే అది దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉంటుంది. అటువంటి కుటుంబం అయితే మన యొక్క కుటుంబము. మన కుటుంబం ఎట్లా ఉంటుందంటే కేవలం ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం అని చెప్పడం మాత్రమే కాకుండా ఇతరులకు వెలుగుగా ఉండేటువంటి కుటుంబంగా ఉంటుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పినటువంటి కుటుంబంగా మనం ఉంటాం. అటువంటి కుటుంబంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు దీంట్లో ఎన్నో లోపాలు మనలో ఉండొచ్చు, సరిదిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఉంది, సమయం ఉంది. దేవుడు అనుగ్రహించిన కొలది, సమయం అనుగ్రహించిన కొలది ఒక నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబంగా, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా, దేవునిని కేంద్రంగా కలిగినటువంటి, క్రీస్తును కేంద్రంగా కలిగినటువంటి కుటుంబంగా యెహోషువ గనుక చెప్పగలిగినట్లు మనం కూడా ఏం చెప్పగలగాలి? మీరేమన్నా చేసుకోండి, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేటువంటి కుటుంబంగా మన యొక్క కుటుంబాలను కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రయాసలో దేవుడు మనకందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ, ఎంతో ఆసక్తితో విన్నటువంటి మీకందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. సోదరులు వర్తమానాన్ని ఆశీర్వదింపబడినటువంటి క్రైస్తవ కుటుంబం గురించి చెప్తున్నారు. ఇందులో బహిరంగ మాటని యాస్గా చెప్తే బాగానే ఉంది, కానీ వాడుక భాషలో ఏమంటారు? ఎందుకని? కాబట్టి వాస్తవంగా వర్తమానం చాలా బాగున్నది. ఈ వర్తమానం మన జీవితాలకు ఉపయోగపడేదై ఉండాలి. ఇందులో ఒకళ్ళ గురించి ఏం కాదు. ఫస్ట్ భర్తల గురించి చెప్పారు, భార్యను గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు, తండ్రుల పాత్ర గురించి చెప్పారు కదా. ఈ వీళ్ళందరికీ కావాల్సినటువంటి లక్షణాలని వాళ్ళు సంతరించుకోవాలంతే. అంటే జీవితం ముగిపోయే టైంకి ప్రతి వ్యక్తి కూడా వారి వారి పాత్రని ఖచ్చితంగా దేవుడు ఆశించిన స్థాయిలో జీవించగలిగి చనిపోతే పర్వాలేదు. లేదు అని అంటే ఇక అది ఆశీర్వదింపబడినటువంటి క్రైస్తవ కుటుంబం కాదు, కానీ కుటుంబం. ఆ కుటుంబం గురించి మనకు అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే సోదరులు లాస్ట్లో ఒక మాట చెప్పారు, ఏమని? ఆ కుటుంబం ఎలాగుంటుంది అనేటువంటిది ఎలాగా ఒక వెలుగు. ఆ వెలుగు మామూలు వెలుగు అయితే కాదండి. నువ్వెవరో తెలియదు,
నీ గురించి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి ఫలానా వ్యక్తి ఫలానా కుటుంబం అనేటువంటి విషయం తెలుసు. అదే వెలుగు. అంటే నువ్వు పోయి ఆకాశంలో నిలబడేదో లైట్లు వేస్తావనేం కాదు. అంటే నీ వెలుగు అలాగా ఇతరులకు చేరిద్ది. నీ యొక్క నీతి క్రియలు అలాగా ఇతరులకు చేరుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి అంశం కూడా నీ జీవితంలో, మీ జీవితంలో, మన జీవితంలో క్రీస్తు కేంద్రీకృతమై ఉండాలి.